నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మీ యాంకర్ చంద్రిక. మీరు నడు నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. చాలామంది చాలా కాలంగా నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా హాస్పిటల్స్కి కూడా తిరుగుతూ ఉంటారు. కానీ మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం దొరకకపోవచ్చు. కానీ ఈ వీడియోలో మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. చాలా హాస్పిటల్స్కి ఇలా తిరుగుతూ ఉంటారు. కానీ ఈ యొక్క సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కార మార్గాలు అనేవి దొరకటం లేదు. సార్, దీనికి గల కారణాలు ఏంటి? శాశ్వత పరిష్కార మార్గాలను గురించి తెలియజేయండి సార్. యువత మధ్య వయసులో నడుము పూసలు, వాటిని నడుములో ఉండే పూసల్ని వైద్య పరిభాషలో లంబార్ వర్టెబ్రా అంటారు. పూసల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, కుషన్ అంటారు. ఆ డిస్క్ పక్కకు తొలగటం వల్ల నడుము నొప్పి, తర్వాత అది నరాల మీద ఒత్తిడి చేస్తుంది. నరాల మీద ఒత్తిడి చేసి నడుము నొప్పే కాకుండా నడుము నుంచి పిరుదల వెనుక భాగాన, తొడ వెనుక భాగాన, మోకాలు వెనుక భాగం నుంచి పిక్కల మీదుగా అరికాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక పైనుంచి కింద దాకా నొప్పి. దీన్ని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. ఒక పక్క ఉండొచ్చు, రెండు పక్కలు ఉండొచ్చు. ఇది ఎందుకు జరుగుతుందంటే మనకు అలవాటు లేని పని చేస్తే. ఇప్పుడు మనం బైక్ ఉంది, బైక్ ఎప్పుడు స్టెప్ని వేసి ఉండడు, దాన్ని బైక్ పైకి ఎత్తాడు. ఎప్పుడు అలవాటు లేకుండా ఒక 50 కేజీలు బరువు ఎత్తితే ఏమవుతుంది? నడుము పట్టేసింది అంటారు. నడుము పట్టడం కాదు, డిస్క్ పక్కగా జరుగుతుంది. అట్లాగే కొంతమంది మహిళలు, అయ్యా కొంచెం బుట్ట ఎత్తునైన సాయపడిన ఆయన అంటుంది. ఈయన వంగి బుట్ట ఎత్తేస్తే నడుము పట్టేస్తుంది. అట్లాగే మనము రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు బరువు అయిన సూట్ కేసు ఉంటుంది, పోర్టర్ ఉండడు, ఎప్పుడు అంత బరువు మోసి ఉండం. ఎందుకంటే మన మహిళలు 2 రోజులు ప్రయాణం అయినా 2 రోజులు వెళ్ళాలంటే మొత్తం లోడ్ వేసేస్తారు, ఒక 50 కేజీల లోడు మగాడి మీద వేస్తారు. ఇక అతను అది మోయటానికి ప్రయత్నించి నడుము పట్టేస్తుంది. నడుము పట్టడం అంటేనే డిస్క్ పక్కకు తొలగింది. పెద్ద వయసులోనేమో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల పూసల అరుగుదల వల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు నడుము నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నడుము నొప్పికి ఎముకల డాక్టర్ కంటే కూడా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళటం మెరుగు. ఎందుకంటే ఈ ప్రభావం అనేది వెన్నుపాము మీద, వెన్నుపాము నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి. ఒకవేళ 100కో 100కో ఒకరికి ఆపరేషన్ అవసరమైనా న్యూరో సర్జన్ దగ్గర ఆపరేషన్ వాళ్ళకి అనుభవం బాగుంటుంది, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. ఇక నడుము నొప్పి అనగానే ఎక్స్రే తీస్తే ఏం ప్రయోజనం ఉండదు. పూర్వకాలం ఎక్స్రేతో గడిపేసేవాళ్ళం. ఇప్పుడు ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐ అంటే 8,000, 10,000. దీనికి ఒక మార్గం ఉంది. హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని వాళ్ళు 2,000కే చేస్తున్నారు ఎంఆర్ఐ. గచ్చిబౌలిలో ఉండే మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ మందుల షాపులు ఉన్నాయిగా, ఆ మందుల షాపుల వాళ్ళే మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని పెట్టి హబ్సిగూడ, కుకట్పల్లి, అక్కడ శేర్లింగంపల్లి దగ్గర నల్లగండ గేటు, ఇట్లా ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 2,000కే ఎంఆర్ఐ చేస్తున్నారు. ఏ ఎంఆర్ఐ అయినా ఇదే కాదు, అన్ని రక్త పరీక్షలు, ఏ టెస్ట్ కావాలన్నా మనం ₹1,00,000 బిల్ అయ్యేది టెస్టులు చేయించుకుంటే కట్టవలసింది 25,000. కనుక చాలామంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చుట్టుపక్కల ఉండే తెలంగాణ జిల్లాల నుంచి తెల్లవారుజామున 7:30 కల్లా సికింద్రాబాద్ రైలు దిగుతారు. హబ్సిగూడ పక్కనే ఉంటుంది, ఎంత 2 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. 7:30కి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా 25% టెస్టులు చేసే మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్కి వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకుంటే ఎంఆర్ఐలో కొన్ని ఉపయోగకరమైన ఫలితాలు దాంట్లో మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఏమైనా ఈ ఎముకలో టీబీ ఉన్నా, ఎముకలో ఏమైనా క్యాన్సర్ లాంటిది, ప్రాస్టేట్ గ్రంథి నుంచి కానీ, రొమ్ము క్యాన్సర్ నుంచి కానీ ఏదైనా క్యాన్సర్ వ్యాప్తి చెందిన, వెన్నుపాములు ఏమైనా గడ్డలున్నా అవన్నీ తెలుస్తాయి. కనుక ఎంఆర్ఐ చేయించుకోవడం అనేది మంచిది. దీనికి ఇప్పుడు మనం నొప్పి ట్యాబ్లెట్లు రాస్తారు నడుము నొప్పి అంటే.
ఆ నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది, ఇక పొట్టలో మంట, పొట్టలో గ్యాసు, పేగు పూత, ఇవన్నీ అనర్థాలు. దీర్ఘకాలికంగా నడుము నొప్పికి సొంత వైద్యం కానీ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. సరే, ఎముకల డాక్టర్ దగ్గరికి, ఆర్థోపెడిక్ ఆయన దగ్గరికి వెళ్ళినా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ చేతిలో కత్తి ఉంటుంది. ఆపరేషన్ అంటారు, అమ్మో ఆపరేషన్ అంటారు. ముఖ్యంగా ఈ బరువులు మోసే పని చేస్తారు వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలు. వాళ్ళు అనేది ఏంటంటే, అయ్యా మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసినా మళ్ళీ మేము వెళ్ళిపోయి బరువులు మొయ్యాలి కదా. అందరూ కూడా ఆపరేషన్ లేకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు చక్కటి ఉపశమనం, చక్కటి మార్గం లభించింది. ముందు మహాబీర విత్తనాలు, ఇవి వన తులసి, చాలామందికి తెలిసింది. దీన్ని రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయం పరగడుపున నీళ్లు గింజలు మింగేయాలి. ఇవి 3 నెలలకే కాకుండా మిగతా మందులు 3 నెలలు వాడినా దీన్ని మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. ఇవి తులసి గింజలే, దీనివల్ల నష్టం ఉండదు, బరువు తగ్గుతారు, అజీర్తి ఉంటే పోతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అనేక ప్రయోజనాలు కలిగిన వన తులసి గింజలు. దీంట్లో కల్తీలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఎందుకంటే కేజీలు సంచుల్లోంచి పోషిస్తున్నారు 50-100కని. బొప్పాయి గింజలను ఎండబెట్టి దీంట్లో కలిపేసి కల్తీ చేస్తున్నారు. కల్తీలకు అతీతం కాదు ఏది అన్నట్టుగా మీకు నమ్మకమైన ఇలాంటి, ఇప్పుడు ఇది పావు కేజీ 130 రూపాయలు ఉంటే వాడు కేజీ 2 కేజీలు ఇస్తారు 130 రూపాయలు. కనుక జాగ్రత్తగా మంచి నాణ్యత కలిగిన మహాబీర గింజలు మాత్రం తీసుకోండి. దాంతోపాటు స్పైనో కార్ట్ అని లీ ఫార్మా కంపెనీ వాళ్ళు దీన్ని నూతనంగా తయారు చేశారు. దీంట్లో పసుపు ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం బాగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. దీంట్లో చేపలలోనూ బాదం పప్పు, పిస్తాలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ఆయుర్వేద ఔషధం షల్లాకి కూడా ఉంటుంది. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు, తయారీలో రసాయనాలు ఉండవు, తర్వాత నిల్వ ఉంచడానికి కూడా రసాయనాలు ఉండవు, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం షుగరు, బీపీ, గుండె జబ్బు, ఇతర మందులు వాడుతున్నా వాటితో పాటు ఇది వాడటం వల్ల ఎటువంటి రియాక్షన్స్ కూడా రావు. దీన్ని ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 రోజుకి 3 సార్లు వేసుకోవాలి. తర్వాత తక్షణ ఉపశమనం కోసం నొప్పి ఉంది కదా, నడుము నొప్పి, ఈ స్మూత్ వాక్ రాస్తే పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమందిని సయాటికా బాగా బాధపడుతుంది, అంటే నడుము నుంచి ప్రారంభమైన నొప్పి పాదం దాకా వెళ్తుంది. అలాంటి వాళ్ళు ఈ మూడింటితో పాటు మరొక ట్యాబ్లెట్ ఉంది, దాని పేరు ప్రెగాబాలిన్ NT 75/10. ప్రెగాబాలిన్ 75/10 అనేది వాడితే ఉదయం 1, రాత్రి 1, 3 నెలలు వాడితే ఆ సయాటికా పూర్తిగా పోతుంది. అసలు నిద్ర పట్టడం లేదు, బాగా తీవ్రమైన నొప్పి ఉంది. దానికి ఇంకో ట్యాబ్లెట్ ఉంది, మనం డోలో 650 జ్వరానికి వాడతాం. దాంట్లో అదే కంపెనీ మైక్రో ల్యాబ్స్ వాళ్ళు డోలో టీ అనే ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారు. ఈ డోలో టీ అనేది పొద్దున 1, రాత్రి 1 తీవ్రమైన నొప్పి ఉన్నవాళ్ళు దాన్ని వాడచ్చు. సాధారణ నొప్పి ఉన్నవాళ్ళు ఈ 3 సరిపోతాయి. తీవ్రమైన సయాటిక్ ఉంటే ప్రెగాబాలిన్ ఏంటి అదనంగా వాడండి. బాగా నొప్పి ఎక్కువ ఉందంటే డోలోటి 10 రోజులు వాడారంటే చక్కటి ఉపశమనం. దీంతోపాటు రెస్ట్ అనేది చాలా కీలకం. స్ప్రింగ్ మంచాలు, స్ప్రింగ్ కార్డ్స్ వాడకూడదు. అట్లాగే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో నులక మంచాలు, నవారు మంచాలు, అప్పట్లో నవారేమో కాటన్ నవారు ఉండేది, ఇప్పుడేమో ప్లాస్టిక్ నవారు వచ్చింది. ఆ ప్లాస్టిక్ నవారు ఏంటంటే సాగిపోతుంది, గొయ్యిలా ఉంటుంది. కనుక నులక మంచాలు, నవారు మంచాలు వాటిని వాడద్దు. బల్ల మీద పడుకోండి, చక్కగా బల్ల మీద పడుకోవడం శ్రేష్టం. మన ఇంట్లో కూడా పరుపు కాయర్ మ్యాట్రెస్, కొబ్బరి పీచుతో చేసిన పరుపు, ఫోమ్ది వాడటం మంచిది కాదు. అట్లాగే తల కింద దిండు కూడా పెద్ద ఎత్తు దిండు పెట్టుకోకూడదు. 4 అంగుళాలు 5 అంగుళాలు ఎత్తు దాటి పెట్టకుండా ఉంటే మంచిది. ఆ విధంగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు
ఆపరేషన్ లేకుండా మహాబీర విత్తనాలు, స్పైనోకార్టు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ద్వారా అనేక లక్షలాది మంది ఉపశమనం పొందుతున్నారు. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి లభించినవే. వీటికి లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఏం అవసరంలా, మనం కంపెనీ నుంచి తెప్పించుకోవచ్చు, మనం కొనుక్కొని మనంతగా మనం వాడేసేయచ్చు. ఇవి మనకు లభించేది ఎలా అంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదు కంపెనీ వారి వెబ్సైట్ ఉంది www.lehealthdomain.com, లేదా ఒక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107481 910010010748 8977030218 రెండవ నంబరు, 8977030218 9502897374. ఈ మహాబీర విత్తనాలు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించండి. ఈ స్పైనోకార్టు దీంట్లో 90 1 నెల రోజులు వస్తాయి, 3 నెలలు వాడాలి. స్మూత్ వాక్ నొప్పి తగ్గిన తర్వాత కూడా స్పైనోకార్టు ట్యాబ్లెట్లు కొనసాగించండి, మళ్ళీ పునరావృతం కాకుండా. బరువు అధికంగా ఉన్నప్పుడు ఈ నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది. బరువు అధికంగా ఉండటానికి గల కారణం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే బరువు పెరుగుతారు. కనుక మీరు రక్తంలో థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి, T3, T4, TSH పరీక్ష చేయించుకోండి. దానికేం లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరంలా, మీరే ల్యాబొరేటరీకి వెళ్ళండి, మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఎలాగో ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు 25% చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ T3, T4, TSH చేయమంటే చేస్తారు. థైరాయిడ్ లోపం ఉన్నవారు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే బరువు చక్కగా తగ్గిపోతారు. కనుక ఆపరేషన్లు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన స్పైనోకార్టు ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు అనేక మందికి, లక్షలాది మందికి ఉపశమనాన్ని ఇస్తూ ఉంది. చాలా సంతోషంగా సుఖవంతమైన జీవనాన్ని గడుపుతూ, అబ్బా దేవుడా ఇటువంటివి మనకు దొరికినాయి, ఈ సమాచారం ఈ వీడియో ద్వారా చూసామని. ఈ వీడియో చూసిన వాళ్ళు మీలాగా నడుము నొప్పితో ఎవరైనా బాధపడుతుంటే మీరు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. ఇప్పుడు ఈ మందు వాడిన వాళ్ళు ఒకరు వాడితే అందరూ వాళ్ళే చెప్పేస్తున్నారు, డాక్టర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు వాడి తగ్గిన తర్వాత వాళ్ళే 10 మందికి, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ, మొన్న మంచం ఎక్కావు ఇప్పుడు బాగా తిరుగుతున్నామంటే ఇదిగో ఈ మందులు వాడాను హాయిగా ఉన్నానని. తర్వాత వాకింగ్కి వెళ్తారు పొద్దునే ఫ్రెండ్స్, కొన్నాళ్ళు మానేసేవంటే రాలేదంటే ఇదిగో నడుము నొప్పి వచ్చి ఎక్కాను మంచం అంటాడు. మళ్ళీ వెళ్తే అడుగుతారు, ఏంటి ఎట్ట తగ్గిపోయింది, ఏం వాడావని అడుగుతారు. అప్పుడు వీళ్ళు వివరిస్తుంటారు. ఆ విధంగా ఈ తెలిసిన సమాచారాన్ని 10 మందికి మనము షేర్ చేయటం ద్వారా ఈ యొక్క ఆపరేషన్ లేకుండా నడుము నొప్పి నివారించవచ్చు పూర్తిగా, సంపూర్ణంగా అనేది అందరికీ, ముఖ్యంగా గ్రామీణ వాసులకు కూడా తెలిసే అవకాశం ఈ నెటిజన్లు మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు. ఒకవేళ 100కి 100కో 1,00,000కో ఒక్కొక్క ఆపరేషన్ అవసరం అంటే ఎంఆర్ఐ అయిన తర్వాత న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం శ్రేష్టం, శ్రేయస్కరం. ఎస్ సార్, చూసారు కదండి, ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా నడుం నొప్పికి పూర్తిగా చెక్ పెట్టండి. డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలను పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. డాక్టర్ గారు నడుం నొప్పితో బాధపడే వారికి, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వారికి చాలా చక్కటి శాశ్వత పరిష్కార మార్గాలను తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.